హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వెస్ట్ గోదావరి అమ్మాయి. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చికెన్ బిర్యానీ అండి. ముందుగానే నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్, హోమ్మేడ్ గరం మసాలా, పెరుగు వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనే 3 పచ్చిమిర్చి కూడా చీల్చుకుని వేసుకున్నానండి. ఇప్పుడు వాటిలన్నిటిని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక గంట అయినా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి రైస్. దాన్ని నానబెట్టుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆ 2 ఉల్లిపాయలని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి ముక్కలు పొడుగ్గా చీరుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్తో పాటు నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా తీసుకున్నానండి. వాటిని ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకున్నానండి. బిర్యానీ మనం దేనిలో అయితే చేసుకుంటున్నామో ఆ బిర్యానీ పాన్ పెట్టుకున్నానండి. దాంట్లోనే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఫస్ట్ మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకుందాం. మనం బ్రౌన్గా అవ్వాలండి ఆనియన్స్. వాటిని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకునండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. దాంట్లోనే ఆయిల్ సరిపోదండి, కొంచెమే ఉందని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లోనే చికెన్ వేసుకుందాం మనం. ఇదిగోండి చికెన్ అయితే వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు చికెన్ మనం 50% అన్నా ఉడకాలండి. పక్కనే మనం చికెన్లోకి కావాల్సినవి 2 టమాటాలండి. నా దగ్గర చిన్నవి ఉన్నాయని ఒకటి పెద్దది, 2 చిన్నవి తీసుకున్నానండి. ఆ టమాటాలని మనం ముక్కలుగా చేసుకోవాలండి. చికెన్ 50% ఉడికిపోయిన తర్వాత మనం ఆ చికెన్లో వేసుకోవాలండి ఈ టమాటాలు, కొంచెం గ్రేవీ కోసం మనకి. ఇదిగోండి ముక్కలుగా కోసం పక్కన పెట్టుకున్నానండి. చికెన్ చూడండి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో మనం టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి. చికెన్ అయితే 50% ఉడికిపోవాలండి. 50% ఉడికిపోయిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. ఇదిగోండి పక్కనే మనం ఏం చేసుకోవాలంటే రైస్ కోసం ఇచ్చేసుకోవాలండి, ఎసరు పెట్టుకోవాలి. ఇదిగోండి చికెన్ ఉడికిపోయిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం 2 స్పూన్స్ ఈస్టర్న్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి. ఇదిగోండి ఒక స్టవ్ మీద అయితే నేను వాటర్ తీసుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. హోల్ గరం మసాలా దాంట్లోనూ నిమ్మకాయ మనం పిండేసుకుని ఆ పెచ్చులు కూడా వేసేయాలండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నామండి. మ్యారినేషన్కి 2 స్పూన్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. అదిగోని చూపిస్తున్నాను కదండి, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం. నిమ్మకాయని పిండేసుకుని కూడా దాంట్లోనే వేసుకున్నానండి. దాంతోపాటు మనం 3 పచ్చిమిర్చి కూడా చీల్చుకుని వేసుకున్నానండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదండి. దాంతోపాటు ఇప్పుడు దీంట్లో కూడా వేసుకోవాలండి. మన స్పైస్ని బట్టి చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్లో మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. బాగా ఉప్పగా ఉండాలి. బాగా ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి పట్టుకుంటుంది కదండి. మనం చికెన్లో ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, సరిపోతుంది చికెన్కి అయితేని. ఇప్పుడు ఈ వాటర్లో మనం బాగా ఉప్పగా ఉండేలా వేసుకోవాలండి రైస్ ఉడకడానికి.
వాటర్ బాయిల్ అవుతూ ఉంటుందండి. నేను ఇదిగోండి ఆల్రెడీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఓ పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు రైస్ రెడీ అవ్వాలండి. మనం చికెన్ రెడీ చేసుకున్నప్పుడు పక్కన వాటర్ కూడా పెట్టేసుకోవాలండి. రెండు ప్యారలల్గా అవుతూ ఉంటాయి కదండి. ఇదిగోండి వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మనం రైస్ వేసుకోవాలండి. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి. నేను 1/4 కేజీ చికెన్కి 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అంటే 1/2 కేజీ అండి. ఇదిగోండి రైస్ అయితే ఉడుకుతుంది కదండి. మనం అలా పట్టుకుంటే విరగాలండి. అలా విరిగితే మనకు రైస్ అయితే కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెను ఉడుకుతుంది కదండి. ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఆ చికెన్ మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ మీద పెట్టుకుని మనం కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఓ పక్కన. ఇప్పుడు రైస్ వార్చుకున్నాం కదండి. రైస్ స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ఇప్పుడు చికెన్ పైన వేసేసుకునండి. చికెన్ పైన వేసుకుని ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్, ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిపైన మనం ఇంకేమీ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఇదిగోండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్, 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి. మనకి ఆయిల్ ఏమి ఎక్కువేం అవసరం పడదండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఒకసారి అయితే మూత పెట్టేస్తున్నాను. ఒక గిన్నె తీసుకుని దాంట్లోనూ చల్లార్చిన పాలు వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని మిక్స్ చేసుకుని ఆ వాటర్ని దీనిపైన కొంచెం మనం ఇచ్చేసుకోవాలండి. ఇదిగోండి ఒక గిన్నెలో పసుపు కలిపిన పాలు వేసుకున్నాం కదండి. దానిపైన వేసుకోవాలండి. వేసుకుని మనం దమ్కైతే పెట్టేయాలండి. మన ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మన చికెన్ ఉడికిపోయింది కదండి. రైస్ కూడా 70% అయితే ఉడికిపోయిందండి మన రైసు. మన వాటర్ ఏం వేసుకోక్కర్లేదండి. ఇదిగోండి నేను చెప్పాను కదండి, చల్లార్చిన పాలలో పసుపు వేసుకుంటే మనకి న్యాచురల్ కలర్ వచ్చేస్తుందండి. మన బిర్యానీలో ఎలాంటి కలర్ వేయక్కర్లేదు. చూసారు కదండి, మన బిర్యానీ అయితే ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలండి. అడుగును మాడుతుందేమో చూసుకోవాలండి. అడుగు పట్టేస్తే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మన దీంట్లో ఇంకా వాటర్ గట్ట ఇంకేం వేయలేదు కదండి. 2 స్పూన్స్ కొన్ని పాల్లో పసుపు కలిపి వేసాం కదండి. అదే కదండి, మనం ఇంక వాటర్ ఏం వేసుకోలేదు కదండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి హోమ్మేడ్ చికెన్ బిర్యానీ. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ మసాలా కూడా ఏం వేయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.